శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 810వ నామము పాశహస్త. పాశహస్త అనే నామానికి అర్థం ఏంటి అంటే, అమ్మవారికి 4 చేతులు ఉన్నాయి కదా, 4 చేతుల్లోనూ ఎడంవైపు చేతుల్లోని రెండవ చేతిలో పాశమును అమ్మవారు తన చేతిలో ధరించి ఉన్నది అని అర్థము. ప్రేమ స్వరూపమైన పాశాయుధంతో అమ్మవారు కూడి ఉంటుందన్నమాట. భక్తులకు ఆ అమ్మవారు పట్టుకున్న పాశము అనురాగంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ అమ్మవారి యొక్క అనురాగమే అమ్మవారి చేతిలో పాశంగా అమరి ఉంది అనే భావాన్ని మనం తీసుకోవాలి. పాశము అంటే ఏంటి? తాడు అని అర్థం అన్నమాట. మనము సహజంగా తాడుతో వేటిని కడుతూ ఉంటాము? పశువుల్ని కదా, పశువుల్ని తాడుతో బంధిస్తూ ఉంటారు. అందువల్ల ఆ తాడుతో కట్టే వాటినన్నిటినీ పశువులు అని సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటారు. మానవులు కూడా సంసారము, భార్య, భర్త, పిల్లలు, బంధువులు, ధనము, ఆస్తిపాస్తులు, ఈ చాలా రకాలైన ఆశపాశాలను కట్టుబడిపోయి కర్మపాశంలో తగులుకొని వాటి నుంచి బయటపడలేక విలువలాడుతూ ఉంటారు. ఈ కర్మపాశాల్లో తగులుకున్నంత వరకు వారు పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం అన్నట్లుగా ఇలా జన్మలు ఎత్తుతూ ఈ సంసార చక్రంలో నలిగిపోతూనే ఉంటారు. కనుక అటువంటి వారు మనస, వాచ, కర్మణ జగన్మాతను శరణు వేడినట్లయితే శ్రీమాత తన చేతిలోని పాశాన్ని వారిపై ప్రయోగించి వారిని మిగిలిన పాశముల నుంచి ముక్తులు చేస్తుంది. భక్తి అనే పాశంతో బంధించి తన వైపుకు లాక్కొని వారికి జ్ఞానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. కాబట్టి వసన్యాది వాగ్దేవతల పరమేశ్వరిని పాశహస్త అనే నామంతో అమ్మవారు ధరించిన ఆ పాశము అనురాగ స్వరూపమైనదన్నమాట. అనురాగ స్వరూపమైన ఆయుధము అమ్మవారిది. అది భక్తుల్ని ధర్మ మార్గంలో పెడుతూ ఉంటుంది. అనురాగము అనే కర్మపాశంలో చిక్కుకున్న వారికి, అంటే పరంధామ మార్గంలో లేదంటే పరాత్పర మార్గంలో లేని వారిని ఆ మార్గం వైపు మళ్లించడానికి తన చేతిలో ఉన్న పాశము అనే ఆయుధాన్ని అమ్మవారు ప్రయోగిస్తూ ఉంటారు. ఈ విషయంలో అన్నమయ్య జీవితమే ఒక ఉదాహరణ అన్నమాట. అంతవరకు ఒక మదలపై మోజుతో వారితో సరసల్లాపాలతో మునిగి ఉన్న అన్నమయ్యను భక్తి మార్గంలోనికి మళ్లించడానికి వెంకటేశ్వర స్వామి తన దివ్యమంగళ స్వరూపాన్ని చూపిస్తాడు. అన్నమయ్యని ఈ ప్రాపంచిక విషయాల నుంచి భక్తి మార్గంలోకి మళ్లించిన సంగతి మనం ఒక సినిమాలో కూడా చూసాం కదా. ఆ పాశంచే బంధింపబడినది పశువు అన్నమాట. ఆ పశువుకు ఏది మంచి ఏది చెడి అని తెలుసుకోగలిగిన విచక్షణ, బుద్ధి అనేవి ఉండవు. కానీ ఆ బుద్ధిని మానవునికి వరంగా అమ్మవారు ప్రసాదించింది. కనుక మానవులు ఆ బుద్ధి యోగంతో శ్రీమాతను ధ్యానించి రాగద్వేషాలు, పాశముల నుండి బయటపడి జగన్మాత యొక్క చిత్తశుద్ధిని మనం పొందాలి. అటువంటి చిత్తశుద్ధిని పొందగలిగిన నాడు అనేకమైన అనురాగ బంధములు అనే పాశములు జగన్మాత చేత తొలగింపబడి ఆత్మసాక్షాత్కారం మనకు కలుగుతుంది. ఈ విషయమును గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 2వ అధ్యాయమైన సాంఖ్యయోగంలో 64వ శ్లోకంలో వివరించారు. రాగద్వేషముల నుండి బయటపడటానికి ఆత్మను పరమాత్మ యందు లీనం చేయాలి. ఆ విధంగా లీనం చేయడమే సర్వస్వ శరణాగతి వేయడం. అందుకు చిత్తశుద్ధి చాలా అవసరం. వామకేశ్వర తంత్రము జీవుల్లో తమలో ఉన్న రాగము అనే అనురాగ బంధములను జగన్మాత స్వాధీనం చేసి ఆమె హస్తంలో ఉన్న పాశాన్ని మనపై ప్రసరింప చేసుకోగలిగినట్లయితే అంతకన్నా జీవితానికి ధన్యత ఇంకేముంటుంది? అప్పుడే భక్తులకు ఆ తల్లి యొక్క సాయుధ్యం సిద్ధిస్తుంది. తన భక్తులపై అంత ప్రేమానురాగాలు కలిగిన తల్లి కాబట్టి వసన్యాది వాగ్దేవతల పరమేశ్వరిని పాశహస్త అనే నామంతో కీర్తించారు. భక్తులైన వారికి ఈ పాశాయుధము ఆభరణంగా తోస్తే అజ్ఞానులు, పాషండులు అయిన వారు ఉంటారు కదా, వారికి ఈ పాశం అనేది ఉంది కదా, అది ఒక బంధనాయుధంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనము ఈ నామంలో పాశహస్త, తర్వాత 2 నామాలైన పాశాంత్రి, పరమంత్ర విభేదిని, ఈ 3 నామాలను ఒక పుష్పగుచ్చంగా చేసి జగన్మాత పాదాలకు అర్పణ చేయాలి. ఈ 3 నామాలను కలిపి ఓం పాశహస్త, పాశాంత్రి, పరమంత్ర విభేదిని, శ్రీ లలితాంబికాయే నమః అని మనం ప్రతిరోజు సాధ్యమైనన్ని సార్లు
జపించుకుంటూ ఉంటే మనల్ని జీవితంలో ఉంచిన ఈ ప్రాపంచిక బంధాలు, ఇతరులు మనపై చేసిన మంత్ర ప్రయోగాలు తొలగిపోయి జగదంబ తన చేతిలోని పాశాన్ని మనపై ప్రయోగించి తన మార్గంలోకి మనల్ని తీసుకెళ్తుంది. కాబట్టి పాశహస్త అనే నామంతో అమ్మవారికి ప్రార్థిస్తూ ఉన్నట్లయితే ప్రతిరోజు మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా 3 నామాలు కలిపి ఒక నామంగా చేసి ఆ నామంతో అమ్మవారిని కీర్తిస్తూ ఉంటే, పూజిస్తూ ఉంటే మనకి చెడు దృష్టి కానీ, మంత్రప్రయోగం కానీ, ఇతర ఏ దృష్టి దోషాలు కూడా మనపై తగలకుండా మనము అమ్మవారి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళే విధంగా అమ్మవారు మనల్ని ఆశీర్వదిస్తుంది. శ్రీమాత్రే నమః.